అందరికీ నమస్తే. వెల్కమ్ టు టీఆర్ టీవీ. నేను మీ తిరుపతి. బీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి రెడీ అవుతున్నాడు. మళ్ళీ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్లోకి రావడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. మొన్ననే జగిత్యాల జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిండు. బీఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి పోయినటువంటి గూడెం మైపాల్ రెడ్డి కాంగ్రెస్ నుండి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రివర్స్ వచ్చేసిండు. ఇప్పుడు కేసీఆర్కి అత్యంత సన్నిహితమైనటువంటి వ్యక్తి, కేసీఆర్ కుర్చీ పక్కనే కుర్చేసుకొని కూర్చునేటటువంటి వ్యక్తి, బీఆర్ఎస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి, మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి రాబోతున్నట్టుగా సోషల్ మీడియాలో వినబడుతున్నటువంటి ఒక చర్చ. బాన్సువాడ ఎమ్మెల్యే మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి. పోచారం శ్రీనివాస్ రెడ్డి వయసులో పెద్ద, ఆయన స్పీకర్గా పనిచేసిండు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు. కేసీఆర్ ముఖ్యమంత్రి కుర్చీ పక్కనే పోచారం శ్రీనివాస్ రెడ్డికి కుర్చేసి కూసోబెట్టేటోళ్ళు. అంటే కేసీఆర్ పోచారంకి విలువైనటువంటి గౌరవం ఇచ్చేది. పోచారం శ్రీనివాస్ రెడ్డిని ఒక సొంత అన్న లెక్క కేసీఆర్ గౌరవించేది. కానీ పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ టికెట్ ఇస్తే గెలిచిండు. ఆయనంతా బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యే పదవిని వదిలేసి కాంగ్రెస్ పార్టీలో పదవి ఎంజాయ్ చేస్తున్నాడు. ఆఖరికి కాంగ్రెస్ ప్రభుత్వం పోచారం శ్రీనివాస్ రెడ్డిని పట్టించుకుంటలేదు. ఎక్కడైనా మీటింగ్ ఉంటే లేదా ఏదైనా ప్రోగ్రామ్ ఉంటే, భారీ బహిరంగ సభ ఉంటే, రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ ఉంటే పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇన్విటేషన్ ఇస్తలేరు, పోచారం శ్రీనివాస్ రెడ్డిని పిలుస్తలేరు, పోచారం శ్రీనివాస్ రెడ్డిని పట్టించుకుంటలేరు. ఆఖరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు లేపరట, ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు లేపరట, ముఖ్యమంత్రికి ఫోన్ చేస్తే ముఖ్యమంత్రి లేపడట, ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు. అసలు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఎంత కీలకమైనటువంటి వ్యక్తి. పోచారం శ్రీనివాస్ రెడ్డి మాజీ స్పీకర్గా పనిచేసిండు, మంత్రిగా పనిచేసేటటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్లో గౌరవం లేదు, కాంగ్రెస్లో మర్యాద లేదు. కానీ నిజంగా పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఇంత వయసు వచ్చింది, మినిమం ఏమైనా ఉండాలి కదా. కేసీఆర్ ఆయన కుర్చీ పక్కన నాకు కుర్చేసి కూసోబెట్టిండు. కేసీఆర్ నన్ను సొంత అనలెక్క చూసుకున్నాడు. కేసీఆర్ని మోసం చేయొద్దు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేయొద్దు, అక్కడ బాన్స్వాడలో బీఆర్ఎస్ పార్టీ ఓట్లేసి గెలిపించినటువంటి జనాలను మోసం చేయొద్దు అని చెప్పి మినిమం ఉండాలి కదా పోచారం శ్రీనివాస్ రెడ్డికి. ఏం లేదు. రేవంత్ రెడ్డి పోచారం వాళ్ళ ఇంటికి పోయిండు, కనువ కప్పిండు, కథం పోచారం శ్రీనివాస్ రెడ్డి మెడలు వంచి కనువ కప్పించుకున్నాడు, కథం కాంగ్రెస్ పార్టీలో పదవి ఎంజాయ్ చేస్తుండు. ఆఖరికి పోచారం శ్రీనివాస్ రెడ్డికి వ్యవసాయ శాఖ సలహాదారుడు పోస్ట్ కూడా ఇచ్చారు. ఏదైతే అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వ్యవహారం ఉంటుందో వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సలహాదారుడు, ఆయన ముఖ్య సలహాదారుడు. అంటే రైతు బంధు ఎట్లే కొట్టాలి, రుణమాఫీ ఎట్లే కొట్టాలి, పంట బోనస్ ఎట్లే కొట్టాలి, ఏం చేయాలి, ఏం కథ అని చెప్పి ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తారు అన్నట్టు. ఇప్పుడు ఆఖరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి సొంత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నాడు, విమర్శిస్తున్నాడు. ఇలా పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఎంత గౌరవం ఉంటుండే తెలుసా, ఎంత మర్యాద ఉంటుండే తెలుసా. చాలామంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి కేసీఆర్కి ఏమన్నా చెప్పాలంటే పోచారంకే చేస్తుండేనట. అన్నా మీరు సార్ బాగా దగ్గర, మీరు ఒక్క మాట చెప్తే సార్ పనిచేస్తాడన్నా అని చెప్పి పోచారంకే ఫోన్ చేసి చెప్పేదట. పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్తో చెప్పేదట, అన్న ఇగో ఇట్లా ఒక ఎమ్మెల్యే ఫోన్ చేసిండు, ఆయనకి పని చేసి పెట్టాలట అని చెప్పి పోచారమే కేసీఆర్తో చెప్తున్నాడట. అంటే ఎమ్మెల్యేలకు డైరెక్ట్ కేసీఆర్తో మాట్లాడేంత ధైర్యం లేకపోతుండే. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ గవర్నమెంట్ పోయిన తర్వాత కూడా కేసీఆర్తో డైరెక్ట్ ఎవరు మాట్లాడరు. పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ దగ్గర ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేలు చాలామంది పోచారం ఫోన్ చేసి చెప్తుండేనట, సార్ మీరు చెప్పండి కేసీఆర్ గారికి అని చెప్పి. పోచారం డైరెక్ట్ కేసీఆర్తో మాట్లాడుతున్నాడు. కేసీఆర్ కూడా పోచారం ఫస్ట్ క్లోజ్ ఉంటుండే. అలాంటి పోచారం శ్రీనివాస్ రెడ్డి కేసీఆర్ని మోసం చేసి ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నాడు. ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి ఏమంటుండే తెలుసా, అసలు ఈ ప్రభుత్వం ఉందా లేదా, నాకు నిధులు ఇస్తలేరు, అసలు నా నియోజకవర్గానికి నిధులు శాంక్షన్ అయితలేవు, నాకు ఇబ్బంది అవుతుంది, ఈ వయసులో నేను మంత్రుల కాళ్ళు మొక్కాలన్నా, నేను మంత్రులను బతలాడాలన్నా, నా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు నేను ఇంట్లో కూర్చుంటేనే జీవోలు వచ్చేటి, నేను ఇంట్లో కూర్చుంటేనే నాకు నిధులు వచ్చేటి, అసలు కాంగ్రెస్ గవర్నమెంట్లో గింత ఘోరమని నేను అనుకోలే. పోచారం చెప్తున్న మాట. అంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్కి కాటేసిండు. ఇప్పుడు కాటు పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్లోకి పోయిండు, కాంగ్రెస్కే కాటెత్తుండు. ఇప్పుడు నేను ఉండా అన్నట్టు ఇప్పుడు ఇండైరెక్ట్గా కాంగ్రెస్లో ఉండా. పోచారం చెప్తున్నాడు వీడియోలో, నేను కఠినమైన నిర్ణయం తీసుకుంటా, నాకు ఇట్లా అయితే నేను నిర్ణయమే తీసుకుంటా అంటున్నాను. నిర్ణయం అంటే ఏంది, కాంగ్రెస్కి గుడ్ బై చెప్పి మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో పోచారం శ్రీనివాస్ రెడ్డిని తీసుకోవద్దు. ఎందుకంటే నేను మోసం చేసిండు, బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిండు, కేసీఆర్ని మోసం చేసిండు, ఓట్లేసి గెలిపించినటువంటి జనాలను మోసం చేసిండు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి. వయసులో పెద్ద తెలియదా, ఇంత అనుభవం ఉన్నది,
ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు, మంత్రిగా పనిచేసిండు, స్పీకర్గా పనిచేసిండు. ఇట్లా పార్టీ మారడం చట్ట ప్రకారం నేరమనే సంగతి తెలియదా? పార్టీ మారడం కరెక్ట్ కాదు, జనాలు కూడా వ్యతిరేకిస్తారనే సంగతి తెలియదా? పార్టీలు మారుతారా? పార్టీలు ఫిరాయిస్తారా? నువ్వు గెలిచింది ఏ పార్టీలో? నువ్వు ఉన్నది ఏ పార్టీలో? ఇవాళ మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు ఎందుకు? కాంగ్రెస్లో లుసుకులు ఉంటాయని నీకు తెలుసు కదా. కాంగ్రెస్లో విమర్శలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు తన్నుకుంటారు, కొట్లాడుకుంటారు, గాంధీ భవన్లో కుర్చీలు ఎత్తేస్తారు, ఇవన్నీ ఉంటాయి. కాంగ్రెస్ చాలా పెద్ద పార్టీ కదా, దాంట్లో రకరకాల పంచాయతీ ఉండి ఇవన్నీ మీకు తెలుసు. తెలిసే పోయిర్రు. ఇవాళ మళ్ళీ తెలిసిపోయి మళ్ళీ కాంగ్రెస్ని విమర్శిస్తున్నారు. అంటే ఏ ఎండకు ఆ గొడుగు. వానకాలం అయితే వానకాలంకో గొడుగు, ఎండకైతే ఎండకి, చలికాలం అయితే చలికాలానికో గొడుగు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి బ్యాచ్ అన్నట్టు ఈ విధమైనటువంటి వ్యవహారం నడుస్తున్నది. అసలు ఏం కథ ఏందనేది పిన్ టు పిన్ మనం మాట్లాడుకునేటటువంటి కార్యక్రమం చేద్దాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళు దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ధైర్యం వస్తుంది, బలం వస్తుంది. నేను ఇంకా ప్రజా సమస్యలపైన గట్టిగా మాట్లాడతా, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తా. రైట్గా టాపిక్లోకి పోతే, పోచారం శ్రీనివాస్ రెడ్డి అసలు ఏమన్నాడు ప్రభుత్వాన్ని? పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ ఉద్దేశించి ఏం మాట్లాడుతుండ అనేది నేను ఒకసారి చదివి వినిపించేటటువంటి కార్యక్రమం చేస్తా. ఒకసారి చూడుర్రి. కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా లేదా? పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ సర్కార్ పనితీరుపై సంచలన వ్యాఖ్యలు చేసిన పోచారం శ్రీనివాస్ రెడ్డి సిద్ధాపూర్ రిజర్వాయర్కు నిధులు ఇవ్వట్లేదని సొంత ప్రభుత్వంపై తిరుగుబాటు. సిద్ధాపూర్ రిజర్వాయర్కి సంబంధించిన వ్యవహారంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తలేరట. ఎందుకు నిధులు వస్తలేవు అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, సొంత ప్రభుత్వాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రశ్నిస్తున్నాడు. సొంత ప్రభుత్వాన్ని పోచారం శ్రీనివాస్ రెడ్డి నిలదీస్తున్నాడు. రేవంత్ రెడ్డి మాట తప్పిండు. రేవంత్ రెడ్డి మాట ఇచ్చి మాట తప్పిండట. అన్న ఆ రిజర్వాయర్కి మొత్తం నిధులు ఇస్తాం, ఆ రిజర్వాయర్ కంప్లీట్ చేస్తామన్నా అని చెప్పి ఇదే రేవంత్ రెడ్డి పోచారంకి చెప్పిండట. ఇదే రేవంత్ రెడ్డి ఇవాళ నిధులు ఇస్తలేడు, మాట తప్పిండని పోచారం చెప్తున్నాడు. రేవంత్ అన్న మాట తప్పకపోతే మాట మీద కాన్స్టెంట్గా నిలబడే వ్యక్తి ఆయన. ఎంతసేపు మాట తప్పుడే కదా. మాట తప్పను మడమ తిప్పనని ఒకప్పుడు ఉంటుండే, ఇప్పుడు ఏం లేదు. మాట తిప్పుతా, మడమ తిప్పుతా, అన్ని తిప్పుతా కథ. ఇప్పుడు అట్లుంది కథ. ఇగో సిద్ధాపూర్ రిజర్వాయర్కు నిధులు ఇవ్వట్లేదు, సొంత ప్రభుత్వంపై తిరుగుబాటట. రేవంత్ రెడ్డి మాట తప్పాడు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్లు లేపరు. ఈ ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేల ఫోన్లు లేపరాట. పోచారం చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి మంత్రులు ఫోన్ చేసినా లేపడు, రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేలు ఫోన్ చేసినా లేపడు. ఆఖరికి పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మంత్రులకు ఫోన్ చేస్తే మంత్రులు లేపరు, పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఫోన్ చేస్తే ఎమ్మెల్యేలు లేపరు. మంచిగుంది కథ, చైన్ సిస్టమ్. మంత్రులు, ఎమ్మెల్యేలు ఫోన్ చేస్తే రేవంత్ అన్న లేపడు, పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులకు ఫోన్ చేస్తే వాళ్ళు లేపరు. వా సూపర్ ఉంది వీళ్ళ ప్రభుత్వం. అద్భుతమైనటువంటి ప్రభుత్వం ఇది. ఇగో, నేను ఈ వయసులో నిధులు మంజూరు చేయాలని మంత్రుల కాలు మొక్కాలనా? పోచారం చెప్తున్నాడు. నేను ఈ వయసులో నాకు నిధులు కావాలని చెప్పి మంత్రుల కాలు పట్టుకోవాలని నేను పోయి అంటున్నాడు. ఇండైరెక్ట్గా పోచారం చెప్తున్న మాట. మరి గింత వయసు వచ్చింది, అవసరమా సార్? మరి మీకు గింత వయసు వచ్చింది, గింత ఎక్స్పీరియన్స్ లీడర్ మీరు, కాంగ్రెస్ పార్టీలకు పోయి మీరు గింత సఫర్ అవ్వాల్సిన అవసరం ఉందా? గంత సఫరింగ్ అవసరమా? పోచారం శ్రీనివాస్ రెడ్డి అంటే ఇట్లా అద్భుతంగా చూసేటోళ్ళు అందరూ. ఇవాళ మీరు చేసే పనులు చూసి మీరు ఇక మళ్ళీ గెలిచే అవకాశమే లేదు. తర్వాత 20 సార్లు బాన్సువాడకు నిధులు ఇవ్వాలని మంత్రిని అడిగినా పట్టించుకోలేదట. 20 సార్లు అడిగినట మంత్రిని. అంటే ఏ మంత్రి? బట్టనని అడిగింది కావచ్చు. బట్టన ఆర్థిక శాఖ కదా. బట్టి విక్రమార్కను సార్ నిధులు ఇవ్వండి, సిద్ధాపూర్ రిజర్వాయర్కు మనకు నిధులు కావాలని చెప్పి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మంత్రికి 20 సార్లు అడిగినా కూడా మంత్రి నిధులు శాంక్షన్ చేస్తలేడట. మంత్రి ఎక్కడ కూడా నిధులు ఇచ్చే కార్యక్రమం చేస్తలేడట. పోచారమే చెప్తుండే ఈ మాట. 20 సార్లు కాదు, నువ్వు 40 సార్లు 50 సార్లు పోయినా ఆ మంత్రులు రెస్పాన్స్ ఉండదు, కథ ఉండదు. పోచారం సీనన్న నాకు అర్థం కాదు. నువ్వు 20 సార్లు ఫోన్ చేస్తే మంత్రులు నీకు నిధులు ఇస్తలేరు అంటున్నావు కదా. అరే ఒరిజినల్ కాంగ్రెస్ పార్టీ లీడరు, కాంగ్రెస్లో గెలిచినటువంటి లీడర్లకి ఇవాళ నిధులు గతిలేవు అన్నా. నిధులు ఇచ్చే పరిస్థితి లేదు. నియోజకవర్గాలలో ఎమ్మెల్యేలు తలబట్టుకొని కూర్చుర్రన్నా. ఎమ్మెల్యేలకు నిధులు రాక జనాలు అడిగేటటువంటి ప్రశ్నలకు సమాధానం లేక పెళ్లిలకు పేరెంటాలు పోతుంటే ఎమ్మెల్యేలు జనాలు ప్రశ్నిస్తూ ఉంటే కారెక్కి బుర్రుని పారిపోతుర్రనా? ఇక నువ్వు నిధుల గురించి మాట్లాడుతున్నావు. మా ఎమ్మెల్యే, మా జయశంకర్ భూపాలపల్లి ఎమ్మెల్యే, మరి ఆయన ఏం తెచ్చినో మాకు తెలియదు. పొద్దుగాల లేతే అద్భుతాలు చేసినా అంటాడు. రోడ్లకు మొత్తం పొక్కలు పడి ఆ పొక్కలు మూసే పరిస్థితే లేదు. ఇవాళ భూపాలపల్లి ఓటు ఉందో తొవ్వేడు ఉంటుంది. ఎట్లున్నా తొవ్వ. మా ఊళ్ళో రోడ్ వాళ్ళకి వచ్చి ఇప్పటిదాకా దిక్కు దికానం లేదు. వీళ్ళేదో అద్భుతాలు చేసిన. ఎక్కడ నిధులు, ఎవరి నిధులు, ఎక్కడ కథ? ఈ 4 లక్షల కోట్ల రూపాయల అప్పు ఎవరి కోసం చేసిరు? ఏడపోయినాయి పైసలు? ఎవడప్ప సొమ్మిది? ఎవరు దోసుకుంటుండు? ఎవరు తింటుండు? ఓ సినిమా డైలాగ్ మొన్న మా ఉదయం చెప్తుంటున్నా నిన్న. ఎవరి పెళ్ళి ఎవరు తింటుండు అని చెప్పి మావాడు చెప్తున్నా. నాకు గమ్మత్ అనిపించింది కదే. ఎక్కడ ప్రభుత్వం, ఏడబోతున్నాయి నిధులు? ఎవరు ప్రభుత్వం? ప్రజల కోసం పోవాల్సినటువంటి నిధులు ఎవరు తింటుర్రు? ఏం కథ? ఏం అర్థమైతలేదు.
ఎమ్మెల్యేలేమో మాకు నిధులు వస్తలేవు అని పంచాయతీ. ముఖ్యమంత్రి ఏమో అప్పు ఉడతలేదు, తెలంగాణ ఆగమైపోయింది, తెలంగాణ చిన్నాభిన్నం అయిపోయింది, మా తాన పైసలు లేవు, ఢిల్లీకి పోతే చెప్పులు ఎత్తుకోపోతారేమో అన్నాడు చూస్తుర్రు. ముఖ్యమంత్రి చెప్తుండు. మరి నిధులు లేవంటాడు, మెస్సీతోటి ఫుట్బాల్ ఆడతాడు, 5 కోట్లు పెట్టి గ్రౌండ్ కడతాడు. ఇప్పుడు పెద్ద బంగ్లా కడుతున్నాడు జూబ్లీ హిల్స్లా, ప్యాలర్సు, పెద్ద ప్యాలెసు. ఇప్పుడు బట్టి విక్రమార్కన్నేమో ఆ గడ్డి పెరసనీకి లోపల ప్రగతి భవన్లో గడ్డి వరసనీకి 70 లక్షలు ఖర్చు పెడతాడు. బచ్చనో బంగ్లా, మంత్రుల్లో బంగ్లా, దుబారా ఖర్చు, పనికిరానటువంటి ఖర్చు ఏమో వేల కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతురు. ఇంకా రిజర్వాయర్లు, ప్రాజెక్టులు, రోడ్లు, బిల్డింగ్లు, హాస్పిటళ్ళు, స్కూళ్ళు, ఈ గవర్నమెంట్ బిల్డింగ్లు కట్టనీకేమో ఇలా తన పైసలు లేవు. ప్రజలకు పథకాలు ఇవ్వనీకేమో ఈ కాంగ్రెస్ తన పైసలు లేవు. దుబారా ఖర్చుగా కేరళ ఎన్నికలలో అక్కడ యాడ్స్ పెట్టియనీకి, పేపర్లలో ఏదో హోర్డింగ్స్ ఇవ్వనీకి 100 కోట్ల రూపాయల ఖర్చు మన తెలంగాణ ప్రజల సొమ్ము. 68 సార్లు రేపు మళ్ళీ ఢిల్లీకి పోతున్నాడు రేవంత్ అన్న, 68సారి ఢిల్లీకి పోతున్నాడు. ఎక్కడ ముఖ్యమంత్రి, ఎవరు ముఖ్యమంత్రి, ఏం కథ? నువ్వు ఢిల్లీకి ముఖ్యమంత్రా, తెలంగాణకు ముఖ్యమంత్రా? నువ్వు గలీలో బౌలింగ్ చేస్తే రాహుల్ గాంధీ ఢిల్లీలోకి వెళ్ళి బ్యాటింగ్ చేసుడు ఏంది? ఈ కథ ఏంది? నాకు గమ్మత్ అనిపిస్తుంది ఇలా ప్రభుత్వం చూస్తే. అసలు ప్రభుత్వం ఉందా, ఉంటే అది పనిచేస్తుందా అనే అనుమానం వస్తుంది. పోచారం చెప్తున్నాడు. అసలు ప్రభుత్వం ఉన్నదా, ఉంటే అది పనిచేస్తుందా, నాకే అనుమానం వస్తుందని పోచారం చెప్తున్నాడు. వరుసగా రేవంత్ రెడ్డిపై తిరుగుబాటు చేస్తున్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ టు కాంగ్రెస్లోకి జంపు కొట్టినటువంటి వ్యక్తి ఇలా ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసి చెప్తున్నాడు. ఇక పోచారం సంబంధించిన వీడియో ఒకసారి ఉత్తగా విన్నర్ అదుర్రి, నేను ఆల్రెడీ చెప్పిన మ్యాటరే ఉంటుంది కానీ ఒకసారి వినోరి అనేది ఒకటి ఉన్నదా, ఏమన్నా కదలిక ఉందా లేదా? సీనియర్ ఎమ్మెల్యే అండి నేను, నిన్న మొన్న ఎమ్మెల్యే కాలేదు వల్ల సీఎం గారికి 20 సార్లు చెప్పిన. సీఎం గారికి 20 సార్లు చెప్పిన అంటుండు ఆయన. ఫోన్లు అవతల ఫోన్లు ఉన్నాయని ఆయనేమో, సార్ మీరేం బాధపడకూరి సీఎం గారికి చెప్తా అంటే, సీఎంకి 20 సార్లు చెప్పినా గాయనే పట్టించుకుంటూ లేడు, ఇక నువ్వేం చెప్తావు అంటున్నాడు పోచారం. ఏం చెప్పాలి? ఏం ప్రభుత్వం, ఎక్కడ ప్రభుత్వం? పాపం ఆ అన్న మాట్లాడిన మాట, ఓబాబా అన్న మాటలు గుర్తుకొస్తున్నాయి నాకు. ఓబాబా కాంగ్రెస్ వాళ్ళమే అన్నట్టున్నది ఇప్పుడు కథ. కాంగ్రెస్ వాళ్ళమే, నిధులు ఇర్రే, మీకే ఓటు వేసినమే, మీకే ఓటు వేయించినమే అన్నట్టుంది ఇప్పుడు పరిస్థితి. మా ఉదయం చేస్తాడు నెక్స్ట్ ఒక వీడియో మీకు వినిపిస్తా. నేనేమో ఎందుకు అంటే మొండిగా ఒక ఇంతకెళ్ళి అడుగు బయట పెట్టేటప్పటికి ఏమన్నా కానీ సావని బతుకని నిర్ణయం తీసుకుందాం వచ్చిన యాక్చువల్ అయితే ఏమన్నా కానీ అనుకుని వచ్చిన ఏదన్నా కానీ ఫలితం దానిగా అట్లా నిర్ణయం గట్టిగా తీసుకుని వచ్చిన నేను. ఎన్నిసార్లు చేయాలంటే చేసిన పూటలు లేపి నేను కొత్తసారి చూస్తున్నాను. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 1 గంటలు లేపుతుంటున్నాను నేను. అది ఎమ్మెల్యే ఫోన్ లేపారండి వీళ్ళు, ఈ అమ్మ దరిద్రం పాడైపోయి. మేము పనులుగా చేస్తామండి, ఫోన్ లేపండి, మజాకు చేస్తామా తమాషాగా చేస్తామా ఏమన్నా? అందరిలా కూడా కాదు కదా. నేను నాకు స్వార్థం కోసం నాకు ఆ పైరు చేయి, ఈత పైరు చేయి, నాకు అదని చెప్తాం కాదు కదా. ప్రజల కోసం ఫోన్ చేస్తాను నేను. ఇక మాలాంటి వాళ్ళకు కూడా రెస్పాన్స్ లేకపోతే ఎందుకంటే ఇంకా ఈ రాజకీయం పాడైపోతుంది, దళిత రాజకీయం. నా నిర్ణయం వేరే ఉండే, నా నిర్ణయానికి ఇలా ఏమైతే నైట్ అయితే ఏముందండి, జంగల్లో ఉన్నాం, జంగలం అనుకుంటాము, కూడా చంపుతాం బతుకుతాం, ఏముంది అంతకనే మీకు ఒకనాడు వచ్చినా కూడా వస్తాం, ఒకనాడు పోయేది ఒకరే పోతాం, ఇంకేమున్నది ఎప్పుడో పోయేది. ఇక గట్లా మాట్లాడండి కానీ ఇక 3 నిమిషాల వీడియో అది. గట్లా నా నిర్ణయం ఖచ్చితంగా ఉంటుంది అంటుండు పోచారం శ్రీనివాస్ రెడ్డి. సీనన్న బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి గంత మంచిగా చూసుకుంటే అలా మోసం చేసి కాంగ్రెస్లోకి పోతుంది. ఇలాగ కష్టం ఎందుకన్నా నీకు? అదే బీఆర్ఎస్ పార్టీ ఉంటే ఒక్కటే ఒక మాట కేసీఆర్ చెప్తే నీ పని అయిపోతుంది. ఇప్పుడు సిద్ధాపూర్ రిజర్వాయర్ అన్నావు, ఆ రిజర్వాయర్ నిధులు కేసీఆర్ ఒక ఫోన్ చేసి ఏమైందా అది చేయరు కంప్లీట్ అంటే కథం. మన కేసీఆర్ దగ్గరకు ఒక లీడర్ పోయి, సార్ కాలువలకు నీళ్ళు వస్తలేవట, రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే కేసీఆర్ వెంటనే ఇరిగేషన్ వాళ్ళకి ఫోన్ చేసి కాలువలకు నీళ్ళు వస్తలేవడం మీ సంగతి ఏంది, నీళ్ళు వదులు అని అడుగుతాడు. కథం అధికారులు ఉరుకురు పరుగులు చేసి నీళ్ళు వదిలేరు. అంటే కేసీఆర్ పవర్ గట్లుంటుంది. ఇలా అంతా పవర్ కట్ చేసి కూర్చోబెట్టినట్టుంది మిమ్మల్ని చూస్తే. కాబట్టి సీనన్న మీరు ఇట్లా ఇబ్బంది పడ్డా మేము చూడలేకపోతున్నాం. మీరు చాలా సీనియర్ లీడరు, మిమ్మల్ని చూస్తే ఇట్లా చేతులు జోడించి నమస్తే పెట్టబోద్ది అవుతుంది. ఇలా మీరు గింత బాధపడుకుంటే ఇట్లా కూర్చుంటే ఏందన్నట్టు? సో ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీకి జంపు కొట్టి ఆడికెళ్ళి ఇప్పుడు ఇటు మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళి వచ్చేటట్టున్నాడు.
సో రేవంత్ అన్నకి ఇది ఒక పెద్ద షాక్ అన్నట్టే. ఈ జగిత్యాల నుండి జీవన్ రెడ్డి అన్న జంపుకొచ్చిండు, గూడమ్మాయిపాలెడ్డి పటాన్చెర్లకి వెళ్ళి జంపుకొచ్చిండు, ఇప్పుడు బాన్స్వాడకి వెళ్ళి పోచారం సీన్ అన్న జంపు. రేపో మాపు ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు జంపు కొడుతున్నారు, మళ్ళీ అది కూడా చూడుర్రి. ఇలా బాధ ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ గెలిచేటట్టు లేదు, కాంగ్రెస్ పని కూడా చేస్తలేదు, జనాలు తిడుతుర్రు, జనాలు విమర్శిస్తుర్రు, ఇదో పెద్ద పంచాయతీ అవుతుంది. అందుకే ఈయన ఇప్పుడు జంపు కొట్టడానికి రెడీ అవుతున్నాడు. చూద్దాం ఏం జరగబోతుందో. దయచేసి వీడియో అందరికి షేర్ చేయండి. అందరికీ నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ.